తీరతగట్టు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఇటు నుంచి. మూడు దగ్గర దగ్గర ఒకే చోట అనమాట. ఒకటి కుడి చేతి పక్కన, ఒకటి ముక్కు వేసి ముందుగాను, ఒకటి ఎడం చేతి పక్కకి, అలాగే విడివిడిగా. ఇక్కడ చూడండి షాప్స్ అవి ఉన్నాయి. దీంతో ఇలాగా ఇక్కడే భోజనం చేసాము. ఇక్కడ భోజనం కూడా ఖరీదు. మామూలుగా మన పాకోటలో ఉన్నట్టుగా ఇక్కడ వస్తే కనుక 100 రూపాయలట. ఉట్టిన పప్పును ఇది ఇచ్చాడు. 10 రూపాయలట పెరిగి వేరేగా కొనుక్కోవాల్సి వచ్చింది. లేక మా శ్రీమతి గారి పాపం గొడుగు వేసుకుని నడుస్తున్నారు. ఇక్కడ తీరతగడ్డ రెస్ట్ హౌస్ ఉంది. ఇది ఇలా వెళ్తే లోపలికి మనం ఇలా వాటర్ ఫాల్స్కి వెళ్తాం. ఇటు పక్కన ఇలా వెళ్తుంటే తీరతగడ్డ వాటర్ ఫాల్, ఇది ఎంట్రన్స్. ఈ జనాలు తాగుడు ఇది కొంచెం గట్టిగా చేస్తున్నట్టున్నారు. అది ఇది పెట్టారు బోర్డు. దీంతో మనం అలా దిగుతూ కిందకి వెళ్తాం. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇది మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. సౌండ్ అది వినిపిస్తుంది కదా ఇక్కడ వాటర్ ఫాల్ది. ఇంకా బాగా కనిపిస్తుంది కదా. ఇదంతా ఫుల్గా ఉంటుంది. నీళ్ళు వస్తే మాత్రం దీనంత అందం ఇంకోటి లేదుట. ఇలాగా ఏదో పెట్టినట్టు చేతితో తయారు చేసినట్టు ఈ రాళ్ళ మీద చాలా నీళ్ళు పడ్డాం. ఈ దారిలో ఇలా 2-3 రెస్ట్ ప్లేస్లు పెట్టారు. ఎవరో వచ్చే టూరిస్టుల కోసం అని చెప్పేసి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ చూడడం కోసం అని. తీరతగడ్డ వాటర్ ఫాల్ చూడండి ఎంత అందంగా ఉందో. ఆ పైన కన్నంలా కనిపిస్తుంది కదా, అదనమాట. అదంతా నీళ్లు పెట్టిన కన్నం అది. ఇది చాలా లోపలికి దిగాలి. ఈ పక్కన ఇదంతా ఫుల్గా ఉంటే కానీ వాటర్ ఇదంతా వస్తుంది. కానీ ఎంతో కొంత ఇది అంతా కూడా వస్తాయన్నమాట నీళ్ళు. చూడండి చెట్టు అది అడ్డుగా ఉంది ఇక్కడ. ఇలా అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా కనిపిస్తుంది. బాగా ఫుల్గా వస్తాయి నీళ్ళు అన్నీ. అని చేత ఏంటంటే ఇదంతా చూడండి, ఇదంతా స్టెప్ బై స్టెప్ పడుతున్నట్టుగా. ఇలా శివుడు నెత్తిమించి జటాజూటం నుంచి పడుతున్న నీళ్ళలాగా ఎంత బాగుందో. ఇది బాగుంది, అందంగా ఉంది. కానీ ఫుల్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మా శ్రీమతి గారు చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఇది దాటి వెళ్ళొద్దని చెప్పేసి బ్యారికేడ్ లాగా ఇదొకటి పెట్టారు. కానీ కుర్రాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కువ వెళ్ళి నీళ్ళ మధ్యలో దిగుతున్నారు. ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువగా ఉంది కానీ ఇబ్బంది లేదు. కానీ కొంచెం ఎక్కువైతే మాత్రం ఇబ్బంది. అది వాళ్ళందరూ చూసారు ఎలా వస్తున్నారు. జటాజూటధారి సదా నిర్వికారి ఇలా చూస్తున్నట్టుగా అసలు అది ఎవరితోటి సంబంధం లేదన్నట్టుగా అలా నీళ్ళు చూడండి అందంగా అలా పారుతుంటే చాలా బాగుంది. ఇక్కడికి మేము కూడా వచ్చాము. అలా పైనుంచి పక్క నుంచి వాటర్ పడుతుంటే మాకు కూడా చాలా ఆనందం అయింది. మెల్లిగా దూరుకుంటూ మేము కూడా గెంతుకుని అందరితో పాటు వచ్చాము. ఎంత దూరం వచ్చిన తర్వాత ఇది చూడకపోవడం ఏంటి అని ఇది చాలా దగ్గరగా చూపిస్తున్నాను అనమాట మీకు. ఇక్కడ చూడండి ఇంకా పిల్లలు కొంతమంది వచ్చారు సరదాగాను చూడడానికి. ఇప్పుడు సరదా తీర్పు మేము ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడి నుంచి మెట్లు ఎక్కడానికి మంచి సరదాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు దారిలో మెట్లు దిగేటప్పుడు గుళ్ళు సరే చిన్న చిన్న ఇవంతా చిన్న చిన్న ఆశ్రమాల్లో పెట్టుకుని కొంతమంది ఇక్కడ ఇది ఉన్నారు. శివాలయం చూసారా, చిన్న గుళ్ళో పెట్టుకున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ మెట్లు దిగాలి, ఆ పై కొండ మీదకి ఎక్కాలి. ఇది ఇదంతా కూడా ఇలాగా నడిచి రావడానికి, అంటే పైనుంచి కిందకి మెట్లు దిగి ఇలా నడిచి రావడానికి తోవ. ఇదంతా కూడా ఏంటంటే వాటర్ ఫాల్ ఉన్నప్పుడు నీళ్ళు వస్తాయట. అని చేత ఏంటి ఎత్తుగా ఉండడం కోసం అని చెప్పి ఇవి కట్టారు ఇక్కడ. సో ఇటు నుంచి వస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఇదంతా నీళ్ళు వస్తాయి ఇక్కడ.
ఇప్పుడు కోతులు తిరుగుతున్నాయి. ఇదంతా చిన్న చిచ్చు వాటర్ ఫాల్ అన్నమాట. ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చిన నీరంతా కూడా ఇలా లోయలే కట్టి వెళ్తుంది. అటుపక్క తీయడానికి అవ్వలేదు, దారి కట్టేసి ఉంది వల్ల చూపించలేకపోయాను. కాకపోతే ఇటు నుంచి వచ్చి ఇలా నీరు వెళ్తుంటుంది. చూడండి, ప్లాట్ఫామ్ చేసినట్టు అక్కడ చూసారు ఆ కిందన ఎలా ఉందో, ఎంత నీట్గా. అది నీళ్ళ వల్ల కట్ చేయబడింది అనమాట. ఈ వాటర్ ఫాల్స్ని చూసి వదిలి వెళ్ళాలంటే మాత్రం అసలు మనస్కరించట్లేదు, కానీ అయినా కానీ తప్పదు, వెళ్ళాలిగా. మెల్లిగా ఆల్మోస్ట్ అన్ని మెట్లు ఎక్కేసాం. 1 2 3 4 1 3 4 1 2 3 4. ఇంత దూరం ఎక్కి కూడా వాటర్ ఫాల్ చూస్తే మనసు మళ్ళీ లాగుతుంది అక్కడికి వెళ్ళిపోవాలి అని. తీరత్ గడ్ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. ఇంకా జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, అదిగా కొండపై నుంచి ఎలా పడుతుంది చూసారా. వచ్చాం బ్యాక్కి. లాస్ట్ వాళ్ళు ఎవరో కొత్త బ్యాచ్ వస్తున్నారు పాపం చూడడానికి. వచ్చాం. చూడండి, కోతులు ఆటలాడుతున్నాయి లావుటోటిని. ఏమీ దొరకకపోతే గడ్డి తింటున్నాయి ఇవి హాయిగా శుభ్రంగా. కోతులు చూసారా, అదిగా